పట్టపురాణి సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారపు పూజలు నందగ సాయం సంధ్యా శుభగడియలలో శుక్రవారపు పూజలు నందగ సాయం సంధ్యా శుభగడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనులకు కల్పవల్లి నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనులకు కల్పవల్లి కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ జనకరాజుని ముద్దుల కుమరిత రవికుల సోముని రమణీమణివై జనకరాజుని ముద్దుల కుమరిత రవికుల సోముని రమణీమణివై సాధు సజ్జనుల పూజలందుకొని శుభములనిచ్చేడి దీవననీయ సాధు సజ్జనుల పూజలందుకొని శుభములనిచ్చేడి దీవననీయగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నుదిటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదిటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా చెప్పారని నేను పాటిస్తున్నాను. వీడియో కడుతున్నా चंदन नहीं लगा इधर हाँ इधर लगा माथे में कहीं नहीं लगा हाँ वो सुंदर लग रहा है कितना लगा है पकड़ो ज़्यादा डालूंगी ना
सिरम्मा वायनम ये बोलो कौन है आप? पूना महालक्ष्मी महालक्ष्मी नाम होता है ना वरलक्ष्मी महालक्ष्मी मेरे को जो देना के लिए आपको है आप कौन है मेरे को డబ్బింగ్ చెప్పించాలి మొదటిగా నా పూజ అయిపోయిన వెంటనే ఫస్ట్ వాయనం అయితే మా అమ్మగారికి ఇచ్చాను. మా అమ్మకి ఇచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అలానే మా చెల్లికి కూడా పసుపు పెట్టి తాంబూలం ఇచ్చాను నేను. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అయితే పసుపు మా చెల్లె పెడుతుంది, తాంబూలం నేను ఇస్తున్నాను. ఇంకా 5గురికి అయితే ఇచ్చిన తర్వాత కొంచెం ప్రసాదం అయితే నేను మా చెల్లి తిన్నాము. నాతో పాటుగా చెల్లి కూడా ఫాస్టింగ్ ఉంది. గజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదపాలయము ఐకలి కల్మషనాశిని
కాంతుల తూరుపు తనువున విసిమి శోభలైనంగా జడలో విరిమాలలతో మెడలో సరిహారముతో జడలో విరిమాలలతో మెడలో సరిహారముతో సంపత్కారిణి సంపద్రూపిణి సౌభాగ్యానికి సరిరూపముగా లక్ష్మీ రామమ్మ శ్రీ లక్ష్మీ రామమ్మ లక్ష్మీ రామమ్మ శుభ లక్ష్మీ రామమ్మ. కరముల గాజులు గలగలలాడగ కళ్యాణి రామమ్మ పదముల ముమ్మలు స్వరగతి పాడగ వరగౌరీ రామమ్మ కరముల గాజులు గలగలలాడగ కళ్యాణి రామమ్మ పదముల ముమ్మలు స్వరగతి పాడగ వరగౌరీ రామమ్మ కురిసే సిరి సంపదలే మెరిసే దరహాసములై కురిసే సిరి సంపదలే మెరిసే దరహాసములై పాలకడలిలో ప్రభవించిన సౌభాగ్యానికి సరిరూపముగా లక్ష్మీ రామమ్మ శ్రీ లక్ష్మీ రామమ్మ లక్ష్మీ రామమ్మ శుభ లక్ష్మీ రామమ్మ. పసుపు కుంకుమలు గడపకు తీర్చిన ఇల్లే కోవెల సాగా పసుపు గౌరములు చేతికి కట్టిన ఫలమే దీవెన కాగా పసుపు కుంకుమలు గడపకు తీర్చిన ఇల్లే కోవెల సాగా పసుపు గౌరములు చేతికి కట్టిన ఫలమే దీవెన కాగా రోజే ముత్తైదువలే అంటే నీ హారతులే రోజే ముత్తైదువలే అంటే నీ హారతులే సతివలు చేసే వ్రతముల ఫలముగా సౌభాగ్యానికి సరిరూపముగా లక్ష్మీ రామమ్మ శ్రీ లక్ష్మీ రామమ్మ లక్ష్మీ రామమ్మ శుభ లక్ష్మీ రామమ్మ. నిత్య సుమంగళి నిర్మల హాసిని కార్యాయని రామమ్మ మంగళ రూపిణి మంగళదాయిని వరలక్ష్మీ రామమ్మ నిత్య సుమంగళి నిర్మల హాసిని కార్యాయని రామమ్మ మంగళ రూపిణి మంగళదాయిని వరలక్ష్మీ రామమ్మ కొలిచే నీ భక్తులకై తలచే సుఖ శాంతులకై కొలిచే నీ భక్తులకై తలచే సుఖ శాంతులకై కరుణను కొలిచే ప్రవరామలై సౌభాగ్యానికి సరిరూపముగా లక్ష్మీ రామమ్మ శ్రీ లక్ష్మీ రామమ్మ. హాయ్ 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 చూసారు కదా మా ఇంట్లో వరలక్ష్మీదేవి పూజ విధానం అయితే ఇలా జరుపుకున్నాము. చాలా చక్కగా అందంగా ఆనందంగా అయితే జరిగింది. కొంచెం లేట్ అయింది అని కొంచెం ఎక్కడో నేను ఫీల్ అయ్యాను. కానీ లేట్ అవ్వడం వల్ల ఈవినింగ్ పూజ అయిన వెంటనే లక్ష్మీదేవులందరూ నేను ఎవరికైతే లక్ష్మిలుగా భావించి పిలిచానో వాళ్ళందరూ ఒకటే టైంకి చక్కగా మా ఇంటికి వచ్చారు. అందరికీ ఒకటేసారి ఇవ్వడం జరిగింది. ఇల్లంతా లక్ష్మీదేవులతో కలకలా నిండిపోయింది.
ఇంకా మా ఇంట్లో అయిన వెంటనే ఇంకా నేను కూడా అందరూ నాకు ఎవరైతే పిలిచారో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ తాంబూలాలు తీసుకున్నాను. నాతో పాటుగా మా చెల్లి కూడా వచ్చారు. ఇద్దరం వెళ్ళాము. అందరింటికి వెళ్ళి తాంబూలాలు తీసుకున్నాము. తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఒకరిద్దరికి మర్చిపోయాము కదా, ఇంకా వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు మా ఇంటికి వచ్చారు. ఇంకా లాస్ట్లో మర్చిపోవడం అంటే మర్చిపోలేదు. మా వాచ్మెన్ గారు వాళ్ళ భార్య కొంచెం లేట్గా వచ్చారు. అంటే మేము కూడా బయటకు వెళ్ళడం జరిగింది కదా, మేము కూడా రావటం లేట్ అయింది. అలా లేట్ అయింది. ఇంకా ఆవిడకి కూడా కాళ్ళకి పసుపు బొట్టు చందనం అది పెట్టి ఇంకా లాస్ట్ ముత్తైదువు అంటే మా ఇంటికి వచ్చిన ముత్తైదువులో ఇంకా ఆవిడతో ఫినిషింగ్ టచ్ మేము ఇచ్చేసాము. అప్పటికే లేట్ అయింది. చెప్పిన అందరూ వచ్చారు. ఆవిడకైతే చక్కగా చీర పెట్టడం జరిగింది. ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఆవిడ కూడా చాలా చక్కగా నాకు దీవించారు. ఇంకా మా పూజా విధానం అయితే ఇలా ఈ రోజుకి పూర్తయింది. ఇంకా ఉందండోయ్, మా బుడ్డమ్మ ఇప్పుడు అమ్మకి హారతి ఇస్తుంది. అంటే ఫైనల్ టచ్ దాని నుంచి. బుడ్డమ్మ ఎవరో కాదు, నా ముద్దల మేనగోడలు హ్యాపీ పాప. చూసారా, అక్షంతలు వేస్తుంది, పూజ చేసేసింది. ఇంకా హారతి మళ్ళీ పైన వేసుకుంటుంది ఎక్కడో అని అయితే తన చేతికి మేము ఇవ్వలేదు. చూసారా, బుట్ట బొమ్మ చక్కగా మనమైనా విసుక్కుంటామేమో బట్టలు గుచ్చుకుంటున్నాయని. అది మార్నింగ్ వేసుకున్న లంగా జాకెట్, పట్టు లంగా, నైట్ 11 అయినా సరే ఇంకా విప్పలేదు. అత్తతో వీడియో తీయాలి, ఫోటోలు దిగాలి. అది అయిన తర్వాతే ఆ బట్టలు మార్చుకొని తను పడుకోవాలి. ఇంకొకసారి అయితే గుచ్చుకున్నా సరే తనకు అది ఫరక్ పడదు. అదే బట్టలతో అలానే పడుకుంటుంది. దానిలో ఉన్న స్పెషాలిటీ అయితే అది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మా చెల్లి వస్తుంది ఇప్పుడు. మా చెల్లి కట్టుకున్న శారీ ఏదైతే ఉందో నేను లాస్ట్ ఇయర్ అమ్మవారికి కట్టడం జరిగింది. అమ్మవారికి ఏ చీర అయితే నేను లాస్ట్ ఇయర్ కట్టానో అదే చీరని మా చెల్లి ఈ ఇయర్ పూజకి కట్టుకుంది. ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో, అమ్మవారు కట్టుకున్న శారీ మా అక్క నాకు ఇచ్చిందా, నేను కట్టుకున్నానని. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకే, బాయ్.